ఎవరైతే ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారో వాళ్ళని బూటకు ఎన్కౌంటర్లతో కాల్చి చంపి ఎన్కౌంటర్ ప్రచారం చేసే హక్కు ఎక్కడిది? మేము అంటున్నాం ఏంటంటే ఈ 16 నెలలుగా జరుగుతున్న ఆపరేషన్ కరగారు సుమారు 52 ఎన్కౌంటర్లతో 530 మందిని చంపివేసింది. ఇది ఇట్లా చంపడం సరైనది కాదు. ఎవరు తప్పు చేసినా ఎవరు నేరం చేసినా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానం పరంగా శిక్షించాలి. అట్లా కాకుండా నేను చంపేస్తానంటే ఇక మరి ఈ న్యాయస్థానాలు ఎందుకు? రద్దు చేయండి, మూసేయండి. హైకోర్టులతో సుప్రీంకోర్టులతో అన్నీ మూసేయండి. కేవలం భద్రతా బలగాలు పెట్టుకోండి, మీరే ఉండండి, చూద్దాం. ఇక ఇది ప్రజాస్వామ్యం అవుద్దా రాజ్యాంగబద్ధం అవుద్దా తేలుతుంది. మీరు కార్పొరేట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు, కార్పొరేట్ల కోసం పాలన చేస్తున్నారు. కార్పొరేట్లే కాదు, 4-5 కార్పొరేట్ల కోసం ఒక 11 లక్షల ఆదివాసీలను జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో క్యాంపు. వాళ్ళు అడవికి వెళ్ళాలని నీకు ఆధార్ కార్డు పెట్టి నేను ఎటు పోవాలో చెప్పాలి, పెళ్ళికి పోవాలని చెప్పాలి. అంటే ఇదంతా ఆదివాసుల మీద ఇంత ఎమర్జెన్సీ నిర్బంధం ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలి? పోయినట్టు ఉండడమే కాదు, మొత్తంగా అర్ధరాత్రులు పట్టపగళ్ళు నువ్వు డ్రోన్లతో బాంబులు వేస్తావు. ఆ బాంబుల మీద ఇంతవరకు విచారణ లేదు. 2021లో చేసినావు, 2022లో చేసినావు, 2023లో చేసినావు. బాంబుల మీద బాంబులు వేసినావు, చాలా బాంబులు. పొట్టెమ్మ అంగనే ఆదివాసీ మహిళగా చనిపోయింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంటే ఆదివాసీ ప్రాంతాలు ఏమైనా పాకిస్తాన్ బార్డర్లా? నీకు పాకిస్తాన్ బార్డర్లో ఉండాల్సిన ఒక లక్షలాది బలగాలు ఇలా మధ్య భారతంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక స్థావరంగా బస్తర్ ఉంటుంది.